రష్యాలో జరిగిన 1917 అక్టోబర్లో జరిగినటువంటి బోల్షివిక్ విప్లవము లెనిన్ చేతుల ద్వారా రాదు. అందరూ అనుకుంటారు లెనినే తీసుకొచ్చిండు బోల్షివిక్ విప్లవం అని చెప్పి. బోల్షివిక్ విప్లవం టైంలో లెనిన్ ఎక్కడున్నాడు అంటే జర్మనీలో ఉంటాడు. కానీ లెనిన్ వచ్చిండని చెప్పి మనకు ఉదరగొడుతూ ఉంటారు. ఆ తర్వాత 1920లో స్థాపించబడ్డటువంటి కమ్యూనిస్ట్ పార్టీని లేదు ఇది ఎంఎన్ రాయ్ చేత స్థాపించబడింది. మెక్సికో కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా 2-3 కమ్యూనిస్ట్ పార్టీలు ఎంఎన్ రాయ్నే స్థాపించండి. కానీ చివరికి ఏంటి అని అంటే మళ్ళీ రష్యాలో విప్లవం సాధ్యమైంది. రాజులకు జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా మేము విప్లవం తీసుకురాగలిగినాం. కాబట్టి ప్రపంచమంతా విప్లవం రాబోతున్నది, మేము ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయబోతున్నాం, అందులో భాగంగానే భారతదేశంలో కూడా విప్లవం రాబోతుంది అని చెప్పి కలలు కన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. కానీ భారతదేశంలో 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళ తర్వాత కూడా, 1920 తీసుకుంటే 100 ఏళ్ళు అయిపోయింది, 1925 తీసుకున్నా కూడా 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడికి పరిమితమైనారో మనందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే రష్యా లోపల వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది ఏంటి అని అంటే తన స్వంత ప్రజల్ని 1,20,00,000 మందిని ఊచకొతకొసారు. అందులో తన ఉద్యమ సహచరులు ఉన్నారు, తన సైనిక అధికారులు ఉన్నారు, తన పార్టీ సెక్రటరీ కింద పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు, పార్టీలో ఉండేటువంటి ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఏదో చెప్తుంటారు కదా, తన ఒక జీవి తన పిల్లల్ని తనే తింటుంది అని చెప్పి. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్వరూపం ఏంది అని అంటే 1,20,00,000 మందిని ఒక్క రష్యాలో చంపేసారు. అట్లా మిలియన్ల కొద్ది మనుషుల్ని, గ్యాలన్ల కొద్ది రక్తాన్ని ప్రవహింపజేసింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచం అంతటా కూడా. కంబోడియాలో తీసుకోండి, లేకుంటే చైనాలో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా రక్తపాతం అనేది దాని యొక్క స్వరూపం, రక్తదాహం అనేది దాని యొక్క నేచర్. అందుకోసం అని చెప్పి మీరు ఎక్కడన్నా తీసుకోండి, ముందు మనుషుల్ని చంపాలి అని అన్న తర్వాతనే సిద్ధాంతం చెప్తారు. ఏం సిద్ధాంతం రా బాబు మీది అని అంటే ఫస్ట్ చెప్పే ముచ్చట ఏంది అని అంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. తుపాకీ గొట్టం అనేది ఇట్సెల్ఫ్ మనుషుల్ని చంపడం కోసం పెట్టుకున్నటువంటి ఒక పరికరం. మనుషుల్ని చంపడం కోసమే ఒక సిద్ధాంతం ఉండడం అనేది అమానవీయము, అదేవిధంగా మానవతకే మచ్చ అన్నట్టు. ఏ సిద్ధాంతమైనా మానవాళి యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తాం, మానవాళి యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తాం, మానవాళి యొక్క విశ్వమానవ కళ్యాణం కోసం ఆలోచిస్తామని చెప్తారు. ఏ సిద్ధాంతం చెప్పమన్నా కూడా. కానీ వీళ్ళ సిద్ధాంతం ఫస్ట్ స్టార్ట్ అవుడే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించడం, ప్రజల్ని ఒప్పించి మెప్పించి రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా ప్రాక్టికల్గా కూడా చేయలేదు. ఎక్కడైనా కూడా మనుషుల్ని చంపాలి, రాజ్యం గుంజుకోవాలి, ఇది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే 1946లో మనమున్న గడ్డపైన కూడా ఒక సాయుధ పోరాటం పేరుతో సాయుధ రైతాంగ పోరాటం, రైతులు ఉన్నారా లేకపోతే కార్మికులు ఉన్నారా లేకపోతే ఎవరున్నారా అనేది తర్వాత, పదజాలం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సాయుధ రైతాంగ పోరాటం పేరుతో ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రజల్ని కూడగట్టిన తర్వాత 1946లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. కొంతమంది ప్రజలు నిజంగానే రజాకారుల యొక్క అణచివేతకు, రజాకారుల యొక్క అత్యాచారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. కానీ ఇక్కడ ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఏ పల్లెని అడిగినా చెప్పే విషయం ఏంటంటే దిన్కా రాజా, రాత్కా రాజా. దిన్కా రాజా ఎవరు? రజాకారులు. రాత్కా రాజా ఎవరు అంటే కమ్యూనిస్టులు. కాబట్టి రాత్రంతా వీళ్ళు రాజ్యం వెళితే పొద్దంతా వీళ్ళతో ఇబ్బందులు పడితే రాత్రంతా వాళ్ళతో ఇబ్బందులు పడేదని చెప్పి ఏ ఏజ్డ్ పీపుల్ని అడిగినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అని అంటే ఫైనల్గా మళ్ళీ తన ప్రజల్ని తను చంపడమే, తన యొక్క సిద్ధాంతం. అట్లా 1948 సెప్టెంబర్ 17 రోజు ఇక్కడ పోలీస్ యాక్షన్ తర్వాత స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి. నిజాం లొంగిపోయిండు. కానీ నిజాం లొంగిపోయిన తర్వాత ఆపేయాల్సిన కమ్యూనిస్ట్ పోరాటాన్ని ఇక్కడ ఆపకుండా ఏమన్నారు, మేము భారతదేశం మొత్తాన్ని విముక్తి చేస్తాం, విప్లవం ద్వారా విముక్తి చేస్తాం,
సాయుధ పోరాటం, భారతదేశం పైన సాయుధ పోరాటం చేస్తామని చెప్పి నెహ్రూ దళాలపైనే మేము మా సాయుధ పోరాటం అని చెప్పి సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారు. ఎప్పటిదాకా 1951 దాకా. కానీ 51లో వాళ్ళు మళ్ళా ఇప్పటిలాగానే చర్చలని చెప్పి ప్రభుత్వాలు ఎంత ఎంబడి పడ్డా కూడా చర్చలకు రామని అంటారు, విప్లవం వస్తుంది అని అంటారు. కానీ ఫైనల్గా తమకు తమే ఎవరు చెప్పారని చెప్పి రష్యా యొక్క అధ్యక్షుడు స్టాలిన్ చెప్పిండని చెప్పి తమకు తాముగానే వాలంటరీగా ఆయుధాలు అప్పచెప్పి మేము ఇన్ని రోజులు చేసింది తప్పు అని చెప్పి ఒక రకంగా చెంపలేసుకొని ఆయుధాలు అప్పగించి విప్లవం నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చేటప్పుడు కూడా ఒకటి చెప్తారు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అప్పటికే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగానే 4,000 మంది దళ సభ్యులు చచ్చిపోతారు పోలీస్ యాక్షన్లో. పోలీస్ యాక్షన్లో 4,000 మంది చనిపోయేదానికి రికార్డు మెయింటైన్ చేస్తారు. కానీ సాధారణ ప్రజలు 8,000 మంది చనిపోతారు. 8,600 మంది చనిపోతారు సాధారణ ప్రజలు. వాళ్ళ యొక్క రికార్డు గురించి కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ మాట్లాడదు. చిట్ట చివరికి పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ఏం రాసుకుంటాడు అంటే, మేము ఇక్కడి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాస్వామిక ప్రియత్వాన్ని మేము అర్థం చేసుకోలేకపోయినాం. అర్థం చేసుకోలేక మేము డ్రాప్ అయిపోతున్నాం ఇందులో నుంచి వెళ్ళి అని చెప్పి తన ఆత్మకథలో రాసుకుంటాడు. అంటే చేసిందంతా చేసి చివరికి మేము అర్థం చేసుకోలేకపోయినాం సరిగ్గా అని చెప్పి ఇంతమంది ప్రజలు అటు సాయుధ దళ, అటు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ దళ సభ్యులైనా, ఇటు సాధారణ ప్రజలైనా అందరూ కలిసి సుమారుగా 12,600 మంది చనిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా చెప్తారు సిద్ధాంతాన్ని బోధించి ఇంకేం చెప్తారు అని అంటే, మేము చెప్పింది ఇప్పుడు విప్లవం వచ్చే పరిస్థితులు లేవు, రేపు వస్తాయి. కాబట్టి మేము మా సిద్ధాంతాన్ని ఒక ఎత్తుగడగా అంటే టాక్టిక్, మా సిద్ధాంతం ఎప్పటికీ మారదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావాల్సిందే. కానీ ఇప్పుడు తుపాకీ తాత్కాలికంగా ఎందుకు పక్కకు పెడుతున్నాము అని అంటే, ఒక ఎత్తుగడగా పక్కకు పెడుతున్నాము. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి పక్కకు పెడుతున్నాము. పెట్టి మేము ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేస్తాము, ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాము. అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే స్టాలిన్ చెప్పిండని, లేకపోతే ఈయన చెప్పిండని, ఆయన చెప్పిండని ఓవరాల్గా దాన్ని కన్క్లూడ్ చేసేస్తారు. కానీ ఫైనల్ ఏంది, మళ్ళీ మా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది. ఎప్పటికైనా మా సిద్ధాంతం ఇదే. ఈవెన్ సిపిఐ పార్టీ యొక్క సిద్ధాంతాలలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 62-64 మధ్యలో వార్ వస్తుంది చైనాకి, భారత్కి చైనాకి వార్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు నిట్ట నిలువుగా చీలిపోతారు. ఎందుకు చీలిపోయారు అని అంటే, పేద ప్రజల కోసం కాదు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం కాదు. ఎవరి కోసం చీలిపోతారు అని అంటే, ఒక బ్యాచ్ చైనా కోసం చీలిపోతుంది. ఎందుకంటే చైనా భారత్ మధ్యలో యుద్ధం అవుతుంది కాబట్టి ఒక బ్యాచ్ అంతా చైనాకు మద్దతు ఇస్తున్నాం. అమాయక చైనా మీద భారతే దాడి చేస్తుందని చెప్పి ఉల్టా మాట్లాడతారు. అమాయక చైనా పైన భారత్ దాడి చేస్తుందని చెప్పి ఉల్టా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో సిపిఎం విజయన్ కూడా ఒక మాట మాట్లాడతాడు. కేరళ సీఎం ఏం మాట్లాడతాడంటే, అమాయక చైనాను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇజ్రాయెల్, అమెరికా, భారత్ కూటములు కలిసి ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్లో అని చెప్పి చెప్తాడు. అట్లనే ఆ రోజు కూడా సిపిఐ రెండుగా చీలిపోయి ఒక బ్యాచ్ అంతా కూడా మేము చైనాకు సపోర్ట్ చేస్తాము, రెండో బ్యాచ్ ఉంటుంది అసలు సిపిఐ, వాళ్ళు భారత్కు సపోర్ట్ చేస్తాం. ఎందుకోసం? భారతదేశం కోసం కాదు మేము సపోర్ట్ చేసేది, రష్యా భారత్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము కూడా భారత్కే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ రష్యా చైనాకి సపోర్ట్ చేస్తే మేము అందరం కలిసి చైనాకే సపోర్ట్ చేసేవాళ్ళం. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఎక్కడ చూసినా కూడా విదేశాలు ముఖ్యంగా రష్యా, చైనా ఏ లైన్లో నడిస్తే ఒక జోక్ ఉంటుంది అన్నట్టు, వీళ్ళ పైన వర్షము రష్యాలో పడితే ఇక్కడ గొడుగు పడతారు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళ మీద వాన పడొద్దని చెప్పి. చైనాలో వర్షం పడితే ఇక్కడ తుమ్ముతూ ఉంటారు. కాబట్టి అట్లా సిపిఎంగా విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళని నెహ్రూ గవర్నమెంట్ జైల్లో పెడుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాము, ఆర్ఎస్ఎస్ చాలా క్రియాశీలమైన పాత్ర పోషించి ఆర్మీకి చాలా రకాల సేవలు అందిస్తుంటుంది. సిపిఎం సంబంధించినటువంటి ఒక లీడరు అచ్యుతానందన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో కేరళ సీఎంగా పనిచేసిన మధ్య వారు ఒక మాట అంటారు, చూడండి భారతదేశంలో పుట్టిన మనం ఎంతైనా కూడా
మన తల్లి ఇక్కడే పుట్టింది, మన తాత ఇక్కడే పుట్టిండు, ఇక్కడ గాలి పీలుస్తున్నాము, ఇక్కడ నీళ్లు తాగుతున్నాము, ఇక్కడ ఫుడ్ తింటున్నాము. మనం చైనా కోసం జైలు ఉండు ఏంద్రబాయ్. ఒకవేళ జైలు ఉన్నప్పటికీ కనీసం రక్తమన్న దానం చేద్దాం. ఎందుకంటే మన ఆర్మీ సైనికులు అనేక మంది చనిపోతున్నారు, భారత ఆర్మీ వాళ్ళంతా మన సోదరులు. ఆర్ఎస్ఎస్ చూడు ఎట్లా చేస్తున్నది, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేస్తాడు. రేజ్ చేస్తే మీకు అందరికీ తెలుసు కదా, అచ్యుతానందన్ను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందున పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఏం పాపం చేసిండు అచ్యుతానందన్ అంటే భారత ఆర్మీకి రక్తం దానం చేద్దాం అన్నాడు, అంతే. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్ర లోపల చాలా విషయాలు ఉంటాయి అన్నట్టు. ఇంకా 67లో ఎందుకు మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ పార్టీలు ఏర్పడ్డాయంటే 64లో ఒకే ఒక్క దానికోసం చైనా కోసమే పార్టీ చీలిపోయింది. చైనా కోసం చీలిపోయిన పార్టీ ఆ తర్వాత సిపిఐఎం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలనే పార్టిసిపేట్ చేస్తామన్నది. అన్నందుకు ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు, మనం తుపాకీ పట్టుకోవాల్సిందే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాల్సిందే. దానికోసం అని చెప్పి ఏం చేయాలి మనం అంటే మేము విడిపోతున్నామని చెప్పి సిపిఎంకి వెళ్ళి ఒక విడిపోయినటువంటి ఒక బ్యాచ్ నక్సల్బరి గ్రామం లోపల నక్సలైట్ పార్టీని స్థాపించిన తర్వాత వసంత మేఘం గర్జించబోతున్నది, విప్లవం రాబోతున్నది. వసంత మేఘ గర్జన అనేది ఎన్నో రోజులు లేదు, కేవలం 1970 టార్గెట్. మనకి 67లో స్టార్ట్ చేస్తున్నాం, 70 టార్గెట్. ఇక్కడ విప్లవం రాబోతున్నది. ఈ విప్లవంలో వసంత మేఘం గర్జించినట్టుగా మనమంతా గర్జించాల్సిందే అని చెప్పి యువతకు పిలుపునిచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళు కూడా కలిసి ఉండేది పార్టీ. ఆ 3 ఏళ్ళల్లో 2 ముక్కలు అయిపోతుంది. తర్వాత వాళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటి అని అంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావడం, చైనా చైర్మనే మా చైర్మన్. ఎవరు? భారతీయుడు కాదు చైర్మన్, చైనా చైర్మనే మా చైర్మన్. చైనా చైర్మన్ ఎవరైతే మావో జెడాంగ్ ఉన్నారో ఆయననే మా చైర్మన్ అని ప్రారంభమవుతుంది. అంటే ఎవరి కోసం, ఎక్కడి ప్రజల కోసం, ఎక్కడి ప్రజల విముక్తి కోసం, ఎక్కడి ప్రజల శ్రేయస్సు కోసం స్థాపించబడ్డదో చూడండి. చివరికి మావోనే చెప్తాడు, అరే అంత మితిమీరిన భక్తి వద్దురా బాబు, చైనా చైర్మన్ మా చైర్మన్ అని చెప్పి నన్ను చైర్మన్గా పెట్టుకోవద్దు. ఈ చైనా చైర్మన్ మా చైర్మన్ అని ఎక్కడ ప్రకటిస్తారు అంటే చైనా రేడియోలో ప్రకటిస్తారు. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా మార్చేస్తారు చైనా. మీరు గుడ్డిగా మమ్మల్ని ఫాలో అవ్వడం కాదు, మీ దగ్గర మీ స్వాభిమానం లేకుండా ఉద్యమం రాదు అని చెప్తారు. కాబట్టి అట్లా ప్రారంభమైనటువంటి, అంటే విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ప్రారంభమైనటువంటి మావోయిస్ట్ పార్టీ 70వ సంవత్సరానికి 71లో కాను సైన్యాలు ప్రకటిస్తాడు. ఇది పురపడేటువంటి విషయం కాదు, ఇక్కడ విప్లవం రాదు కాబట్టి ఇంకొక ఎత్తుగడకి వెళ్ళాల్సిందే మనం అని చెప్పి ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన చనిపోతాడు. అది వేరే విషయం. అంటే ఎవరైతే కాను సైన్యాలు ప్రారంభం చేసిండో, చారు మజుందార్ ప్రారంభం చేసిండో వాళ్ళనే ఇట్లాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. అంటే ఊహాజనితంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం తర్వాత రోజులలో శ్రీకాకుళం రావడం, శ్రీకాకుళంలో కొంత హింసకు పాల్పడడం, అక్కడి నుంచి గుంటూరు జిల్లా అహోబిలం రావడం, అక్కడ కూడా కొంత కొంత వర్క్ నడవడం, ఆ తర్వాత తెలంగాణ లోపల ప్రారంభమైంది 1971-72 ప్రాంతంలో. మనందరికీ కూడా తెలుసు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ లోపల మన కార్యకర్తని మొహమంతా చెక్కేసి బ్లేడ్లతో గీకేసి పీడిఎసి పేరుతో నరమేధం సృష్టించినటువంటి నరమేధానికి ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. ఆర్ఎసి పేరుతో ఇటీవల చనిపోయినటువంటి నంబాల కేశవరావు వరంగల్ ఆర్ఈసి లోపల, ఆర్ఈసి పక్కనే కొండపల్లి సీతారామయ్య, తర్వాత కేజీ సత్యమూర్తి ఇట్లాంటి వాళ్ళు టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఆర్ఈసిలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులను ఎక్కడో శ్రీకాకుళం నుంచి, ఎక్కడో ఆదిలాబాద్ నుంచి, ఎక్కడో బీహార్ నుంచి వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే పీపుల్స్ వార్ గ్రూప్ అని ఇంకొక గ్రూప్గా ఏర్పడి 1-2 కాదు 36 గ్రూపులుగా అయిపోయింది కేవలం దశాబ్ద కాలం దాటిన తర్వాత. ఆ తర్వాత పీపుల్స్ వార్ అని ఒక గ్రూప్ పేరుతో జరిగినటువంటి మారణ హోమం అంతా ఇంత కాదు. మనందరికీ కూడా తెలుసు, 79లా ఇదే నంబాల కేశవరావు చేతి లోపల
మొట్టమొదటి విద్యార్థి, తన తోటి విద్యార్థి, తన క్లాస్మేట్, తన బెంచ్మేట్, తన బెంచ్లో కూర్చొని చదువుకునేటువంటి సాధారణ విద్యార్థిని ఈయన మా వర్గశత్రువు అని చెప్పి స్టాంప్ వేసి చంపేసారు. బీహార్కి సంబంధించినటువంటి వినోద్ కుమార్ జానీ. ఆయన అడిగింది ఏం లేదు, మెస్లో మీరు చేస్తున్నటువంటి అరాచకాలను, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలని, మీరు మజిల్ పవర్ ఉపయోగించి చేస్తున్నటువంటి విద్యార్థులని ఇబ్బందులకు గురి చేయొద్దు, విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు, చదువుకునేటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పి అడిగినందుకు వినోద్ కుమార్ జాన్ చంపేశారు. ఆ తర్వాత వెంటనే 1 month తర్వాత పిఏ జేమ్స్ అని ఒక స్టూడెంట్ని, వినోద్ కుమార్ జా విద్యార్థి పరిషత్ కార్యకర్త, తర్వాత పిఏ జేమ్స్ని కూడా చంపేయడం జరిగింది. కొత్తగా పెళ్ళైనటువంటి సార్కి బాగా తెలుసు, కొత్తగా పెళ్ళై తన భార్యని కాజీపేట రైలు ట్రైన్ ఎక్కియడానికి వెళ్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని నడి రోడ్డు పైన గుడ్డలతో నరికి చంపారు. ఇట్లా ప్రారంభమైనటువంటి నక్సలిజము యొక్క అది దాన్ని ఏమంటాము, కేవలం కొద్దిమంది ఫ్యాకల్టీ, వరవరరావు గారు కావచ్చు, అరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే జీవన్ కుమార్ గారు కావచ్చు, బాలగోపాల్ గారు కావచ్చు. బాలగోపాల్ గారు లాంటి వాళ్ళు అయితే ఏకంగా మీరు చేస్తున్నటువంటి మొదట సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవి 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 అని చెప్పి మీరు ఏదైతే పేద ప్రజలు అన్నారో, ఏ పేద ప్రజల్ని మీరు చంపేస్తున్నారు, ఏ పేద ప్రజల్ని మీరు అరాచకంగా అణిచివేస్తున్నారు, ఏ పేద ప్రజల్ని పేద ప్రజల సంక్షేమం అని చెప్పి చెప్పినారో అదే పేద ప్రజల్ని ఇన్ఫార్మర్ల పేరుతో చంపేస్తున్నారు అని చెప్పి ఏకంగా ఒక బుక్కే రాయడం జరిగింది, చీకటి కోణాలు అని చెప్పి. అంటే అనేక మంది ప్రొఫెసర్ల యొక్క గైడెన్స్తోని సాధారణమైనటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి చైనాను చూపిస్తూ, లేకపోతే రష్యాను చూపిస్తూ, మార్క్స్ని చూపిస్తూ, మావోని చూపిస్తూ, ఇక్కడ అసలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరన ఉన్నటువంటి దరిద్రుడిని కూడా నారాయణుడిగా కొలవాలి అని చెప్పినటువంటి వివేకానందుని కూడా అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, కేవలం చైనాలో ఉన్నటువంటి మావో, లేకపోతే చైనాలో ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి లెనిను, ఇట్లాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇంత మారణహోమానికి పాల్పడ్డారు. అట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామందిని చంపేసారు. ఆ దుర్ఘటనలన్నీ కూడా తర్వాత వక్తలు మన ముందు ప్రస్తావన చేస్తారు. అంటే ఓవరాల్గా చైనాలో జరిగినటువంటి ఇంకొక సంఘటన కూడా మీకు గుర్తు చేయాలి. మావోయిస్ట్ పార్టీ ఎప్పుడైనా కూడా దుర్మార్గంగా మనుషుల్ని, అదేవిధంగా ప్రకృతిని కూడా నాశనం చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు ప్రకృతిని నాశనం చేయడం అని అంటున్నా అంటే, చైనాలో ఒకసారి కరువు వస్తుంది, కరువు వస్తే ఈ కరువు తిండి గింజలు కూడా తిండి పెట్టలేకపోతున్నా కదా అని చెప్పి మావో ఏం చేశాడు అని అంటే, అసలు ఈ తిండి గింజలన్నీ చేన్లో ఉన్నటువంటి పాములు, పిట్టలు, పక్షులు ఇవి తింటున్నాయి, ఎలుకలు తింటున్నాయి, వీటన్నిటిని చంపేయాలని చెప్పి ప్రజలకు పోటీ పెడతాడు. మీరు ఎన్ని చంపుకొస్తే అన్ని రివార్డ్స్ ఇస్తా అని చెప్పి పోటీ పెడితే చిట్ట చివరికి ఏమవుతుంది, అనేక మంది ప్రజలు చనిపోతారు. ఆ పిట్టను చంపేటువంటి క్రమం లోపల ఉరికి 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 అసలే ఆహారం లేదు, అనేక మంది ప్రజలు చనిపోతారు. అట్లాంటి సందర్భం లోపల చిట్ట చివరికి మళ్ళీ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అవుతాము అని చెప్పి. ప్రకృతిని నాశనం చేయడం కారణంగానే మన వరి పొలాలన్నీ కూడా చీడపీడలతో నిండిపోతున్నాయి అని చెప్పి. అంటే వాళ్ళు చేసే ఏ ప్రయోగమైనా కూడా చివరికి సారీ చెప్పాల్సిందే. ప్రకృతితోనైనా ప్రజాస్వామ్యం కావాలని కోరినందుకు 10,000 మందిని తీన్ మార్క్స్ పేరు దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ని ఊచకోత కోసారు, చంపేసి అర్ధరాత్రి 99లో. అంటే తన స్టూడెంట్స్ని ఎవరు, వాళ్ళు ఏమన్నా వర్గశత్రువులా, వాళ్ళేమన్నా విదేశీయులా? చైనా పౌరులే, కానీ అయినప్పటికీ కూడా చంపుకుంటూ వెళ్ళారు. భారతదేశం లోపల కూడా అనేక రాష్ట్రాలకు విస్తరించడం, మేము 18 రాష్ట్రాలకు విస్తరించడం, మేము రెడ్ కారిడార్ చేసుడే, నేపాల్ కంటే ముందే మన దగ్గర మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది, ఇట్లాంటి పడికట్టు పదాలన్నీ చెప్పి అనేక మందిని చంపుకుంటూ వెళ్ళారు. కాబట్టి విద్యార్థులారా, గత యొక్క చరిత్ర చదవండి. గతం లోపల తెలంగాణ పల్లెలలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా
తెలుసుకోండి. హింసాత్మక సంఘటనల ఆధారంగా మనం ఒక కన్క్లూజన్కి వద్దాం. ఎందుకు అని అంటే ఆ హింసాత్మక సంఘటనల ఆధారంగా నిజానికి మానవతకు మచ్చగా మారినటువంటి ఈ మావోయిస్ట్ పార్టీని ఆ మాత్రం దండకారణ్యాలలో కూడా లేకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అర్బన్లో కూర్చొని కల్చర్ పైన, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెసెస్ పైన దాడులు చేసేటువంటి, సోషల్ మీడియాలో దాడులు చేసేటువంటి ఈ కల్చరల్ ఎంటిటీ పైన దాడులు చేస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్ పైన పూర్తి స్టడీ చేసి ఒక కన్క్లూజన్కి రావాలని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఎంఆర్ఐకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.